హాయ్ ఏపీ. అసలే కుంగిపోయిన వైసీపీలో వర్గ విభేదాలు కూడా బగ్గుమంటుండడం పార్టీ అధినేత వైఎస్ జగన్కి కునుకు లేకుండా చేస్తున్నాయి. విజయవాడలో ఫ్యాన్ పార్టీకి కీలకంగా ఉన్న ఆ ముగ్గురు నాయకుల మధ్య గ్యాప్ వచ్చిందని జోరుగా చర్చ జరుగుతుంది. నాయకుల మధ్య సమన్వయం లేక ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు. అధికారం కోల్పోవడమే కాకుండా నేతలంతా వరుసగా వలస బాట పడుతున్న తరుణంలో రాజధాని ప్రాంతంలో వైసీపీకి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయని పొలిటికల్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. నువ్వా నేనా అంటూ వ్యవహరిస్తున్న ఆ నేతలు ఎవరు? అసలు బెజవాడ వైసీపీలో ఏం జరుగుతుంది? 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో అద్భుత విజయం సాధించింది. దేశం మొత్తం తమ వైపు చూసేలా చేసుకుంది వైసీపీ. అయితే ఈసారి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో నేతల వలసలకు రెక్కలు విరిగిపోతున్నాయి. కొంతమంది శాశ్వతంగా గుడ్ బై చెప్తుంటే ఇంకొంతమంది వైసీపీకి భవిష్యత్ లేదని ఇతర పార్టీల్లోకి వలసపోతున్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వైసీపీ నేతలంతా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అటు సీనియర్లు కూడా సైలెంట్ అయిపోవడంతో అసలు వైసీపీలో ఏం జరుగుతోందో కూడా అర్థం కాకుండా తయారైంది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటూ అప్పుడప్పుడు జగన్ జనంలో కనిపిస్తున్నారు. అయినా కానీ పలువురు నేతలు ఇంకా తీరు మార్చుకోలేదని అనుకుంటున్నారు. నాయకుల మధ్య సమన్వయం లేకుండా ఆధిపత్య పోరు కోసం ప్రయత్నాలు చేస్తుండడం పార్టీకి మైనస్గా మారుతుందట. రాజధాని ప్రాంతమైన విజయవాడలో నాయకుల మధ్య వర్గ విభేదాలు బగ్గుమనడం పొలిటికల్గా హీట్ రాజేస్తోంది. పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి తమదైన శైలిలో పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారట. కానీ దేవినేని అవినాష్ మాత్రం నా రూటే సపరేటు అనేట్టుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారట. దీంతోనే రాజకీయంగా ఎవరు ఎత్తుగడలు వాళ్ళు వేస్తున్నారా అనే అనుమానాలు వైసీపీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్నాయట. రీసెంట్గా జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సైతం నాయకుల మధ్య సమన్వయ లోపం బయటపడిందని అంటున్నారు. వెల్లంపల్లి తన కార్యాలయంలో జయంతి వేడుకలు చేయగా ఆయనతో పాటు మల్లాది విష్ణు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాత్రం సపరేట్గా తన కార్యాలయంలో పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించారట. ఒకవైపు వెల్లంపల్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఇంకోవైపు దేవినేని అవినాష్ కూడా మరో కార్యక్రమం నిర్వహించడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆధిపత్య పోరుతో పార్టీ క్యాడర్ ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారని అనుకుంటున్నారు. మరోవైపు కూటమిగా ఉన్న ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి సమన్వయంతో పనిచేస్తుంటే ఒకే పార్టీలోని నేతలే ఎవరి సొంత కుంపటి వారు పెట్టడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించక ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందో అని నేతలంతా గాబరా పడుతున్నారట. వైసీపీకి ఇప్పటికే ముఖ్య నేతలు గుడ్ బై చెప్తున్న తరుణంలో రాజధాని లాంటి ప్రాంతంలో కీలకంగా ఉన్న నేతలు ఈ తరహా వ్యవహార శైలితో ఉండడం వైసీపీ నేతలను కలవరపెడుతుందట. ఇలాంటి రగడలే చిలికి చిలికి గాలివానగా మారి పార్టీ క్యాడర్నిపై దెబ్బపడే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. అధికారం కోల్పోయిన ఏడాది కూడా కాకముందే ఇలా ఉంటే భవిష్యత్తులో పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయో అని ఫ్యాన్ పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోందట. పార్టీ డ్యామేజ్ అవుతున్న వైసీపీ అధినేత జగన్ మాత్రం నోరు మెదపకపోవడంతో కార్యకర్తలు అయోమయానికి గురి చేస్తోందట. కనీసం నేతలను పిలిచి ప్రస్తుతం పరిస్థితిపై విశ్లేషణ చేసి చక్కదిద్దే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారట. అయినా మరి ఇంత చిన్న చిన్న విషయాలకే జగన్ గారికి కునుకు లేకుండా పోతుందా? నాయకుల మధ్య గ్యాప్లు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఇంకేమన్నారు? వలసలు అనేవి సహజంగా జరుగుతుంటాయి. పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇది వైసీపీలో ఒక్కటే జరగడం లేదు కదా, ఇది అన్ని పార్టీల్లో జరుగుతూనే ఉంటుందిగా. వైసీపీకి భవిష్యత్తు లేదా? జగన్ గారు మనసు పెడితే గెలుపు, గవర్నమెంట్ రెండూ జగన్ సొంతమవుతుంది. సీనియర్లు సైలెంట్ అయ్యారు, వైసీపీ నేతలంతా రాజకీయాలకు దూరం అయ్యారు అంటూ కొంతమంది ఏదో తాత్కాలికంగా ఆనందపడడం తప్ప ఎవరు ఎక్కడికి పోరు. రావాల్సిన టైంకి అందరూ వస్తారు. జగన్ గారు జనంలో ఇప్పుడిప్పుడు కనిపించడం ఏంటి? జగన్ గారు ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు. వాళ్ళ మధ్య కోళ్ళువారు, వీళ్ళ మధ్య కోళ్ళువారు అంటూ ఏమీ లేదు. వాళ్ళ శైలిలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు అంతే. ఎంత చిలికినా గాలివానలు వచ్చే అవకాశం లేదు. క్యాడర్కి ఇబ్బంది అయ్యేది లేదు. ఎందరో వెళ్తుంటారు, మరెందరో వస్తుంటారు. దానివల్ల పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగదు. నిజంగా డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంటే జగన్ గారే పిలిపించి మాట్లాడతారు. ఎవరూ కంగారు పడే పని లేదు. కాలం మారింది, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా రాజకీయాలు. చెప్పుకోవడానికి చేసిందేమీ లేక జరగనివి జరిగినట్లు చిత్రీకరణ. ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించిన రుషికొండ భవనాలపై అవాకులు చెవాకులు. హైదరాబాద్ పార్క్ హయత్లో కాపురం పెట్టి 30 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టించింది ఎవరు? ఉండవల్లి, అమరావతి, ఢిల్లీ క్యాంపు ఆఫీసులకు కోట్లు ఖర్చు చేసిందెవరు? హైదరాబాద్లోని ఫామ్ హౌస్ మరమ్మతులకు ప్రభుత్వ సొమ్ము వెచ్చించిందెవరు? అవన్నీ మరిచి ప్రభుత్వ భవనాలపై అన్యాయంగా నిందలు. 2 ఏళ్ల క్రితం జరిగిన విజయమ్మ వాహన ప్రమాదంపై టీడీపీ సోషల్ మీడియాలో దారుణంగా దుష్ప్రచారం. టీటీడీలో నెయ్యి కల్తీ జరిగిందని విష ప్రచారం చేసి అబాసుపాలు. బోట్లతో గుద్ది ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ నిందలు. వాస్తవానికి విజయవాడకి వరదను మళ్లించింది మీరు కాదా? కొద్ది రోజులు మదనపల్లె ఫైల్స్, ఇంకొన్ని రోజులు కాదంబరి పేరుతో హడావిడి. 5 నెలలు కావస్తున్న సూపర్ 6 అమలుపై మీనమేషాలు. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తరచూ ఏదో ఒక అంశంపై రాజకీయం. డైవర్షన్ పాలిటిక్స్లో తనకెవరూ సాటిరారని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్న వైనం. ప్రభుత్వ అవసరాల కోసం రుషికొండలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం 430 కోట్లతో భవనాలు నిర్మించింది. ఇవి శాశ్వత భవనాలు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖలో ప్రభుత్వ పరంగా ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. వీటిని గుడ్లప్పగించి చూస్తూ నోరెళ్లబెట్టిన చంద్రబాబు గట్టిగా వానొస్తే నీళ్లు కారేలా ఏకంగా 2,500 కోట్లతో అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఏ లెక్కన నిర్మించారు? ఇప్పుడు ఈ తాత్కాలిక కట్టడాలను కూల్చేసి శాశ్వత భవనాల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు? తన విలాసాల కోసం చేసిన ఖర్చు ఎవరికీ తెలియదు. కుట్రలు, దుష్ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్న ఈ పెద్ద మనిషికి డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. వాటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంతకైనా దిగజారుతారని మరోమారు నిరూపించుకున్నారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా చెప్పుకోవడానికి చేసిందేమీ లేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సీఎం చంద్రబాబు విష ప్రచారాలనే నమ్ముకున్నారు. జరగని వాటిని జరిగినట్లు, లేని విషయాలను ఉన్నట్లు ఎడతెగని దుష్ప్రచారం చేస్తూ రోజుకో కుట్రకు తెరతీస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడ తన పని మరిచిపోయి రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ భవనాల వద్దకు వెళ్లి అవాకులు చెవాకులు పేలారు. గంటసేపు అక్కడ గడిపి వీడియోలు, ఫోటోషూట్లు చేయించడమే కాకుండా నోటికి వచ్చిన అబద్ధాలను కళ్ళార్పకుండా చెప్పేశారు. ప్రభుత్వ అవసరాల కోసం టూరిజం శాఖ కట్టిన భవనాలను అప్పటి సీఎం విలాసాల కోసం కట్టారని, రాజులు, చక్రవర్తులు ఇలాంటివి కట్టించుకుంటారంటూ అడ్డగోలుగా మాట్లాడారు. కమోడ్కి 10 లక్షలు ఖర్చు పెట్టారంటూ అబద్ధాలు చెప్పిన చంద్రబాబు 2014లో హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో నెలల తరబడి కుటుంబంతో ఉండి 30 కోట్ల బిల్లును ప్రభుత్వంతో కట్టించిన విషయాన్ని మరిచిపోయారు. ఉండవల్లి, హైదరాబాద్, ఢిల్లీలోని తన క్యాంపు ఆఫీసులకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ అవసరాల కోసం భవనాలు కట్టడాన్ని తప్పుగా చిత్రీకరించడం విడ్డూరంగా ఉంది. హైదరాబాద్ మదీనాగూడలోని తన సొంత ఫామ్ హౌస్లో మరమ్మతులకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయించిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మించిన భవనాలపై అడ్డగోలు నిందలు మోపుతూ శుద్ధపూస కబుర్లు చెప్పడాన్ని ఏమనాలి? రుషికొండపై టూరిజం శాఖ 430 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రభుత్వ కార్యకలాపాల కోసమేనని విషయాన్ని పక్కదారి పట్టించి వైఎస్ జగన్ కోసం నిర్మించినట్లుగా దాన్ని చిత్రీకరించడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి ఒక ఉదాహరణ. ఇందులో భూమి చదును చేయడానికి ఎక్కువ మొత్తం ఖర్చయింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాల కోసం ఇదే చంద్రబాబు ప్రభుత్వం గతంలో 2,500 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు వీటిని కూలగొట్టి శాశ్వత భవనాలు నిర్మించడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తారో ఆయనే సెలవివ్వాలి. ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీ కేసును తెరపైకి తెచ్చి 4 ఐపీఎస్ అధికారులపై కేసులు బనాయించారు. పారిశ్రామికవేత్తలు, ధనికులను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్తో బ్లాక్మెయిల్ చేసే కేసుని ఏపీ పోలీసులు చాకచక్యంగా ఛేదిస్తే దాన్ని కూడా రాజకీయం చేసి ఆమెకు వత్తాసు పలికి రాచమర్యాదలు చేయించారు చంద్రబాబు. మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని వైఎస్ఆర్సీపీ కావాలనే చేసిందంటూ ఆ ఘటనను రాజకీయానికి వాడుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని ఫైళ్లు తగులుబెట్టించడానికి ఇది చేయించారంటూ అడ్డగోలు వాదనకు దిగి కేసులు పెట్టి నానా రభస సృష్టించారు. డీజీపీని హెలికాప్టర్లో అక్కడికి పంపించారు. ఆ కేసులో ఇంతవరకు ఏమీ నిరూపించలేకపోయారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్నప్పుడల్లా ఇలా ఏదో అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్కు వ్యతిరేకంగా చిత్రీకరించి ఆయనపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు, ఆయన కూటమి పనిగా పెట్టుకుంది.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతో ఇలాంటి దారుణమైన కుట్ర రాజకీయాలు చేస్తూ చంద్రబాబు తన దిగజారుడుతనాన్ని ప్రతిరోజు బయట పెట్టుకుంటున్నారు. మోసం, నయవంచనతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని ఆలంబనగా చేసుకొని తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అటకెక్కించి వాటిని పక్కదారి పట్టించేందుకు దారుణంగా దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. 2 ఏళ్ల క్రితం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదాన్ని ఇటీవలి ఎన్నికలకు ముందు జరిగినట్లు ప్రచారం చేస్తూ కుట్ర రాజకీయం మొదలుపెట్టారు. ఎప్పుడో 2022లో విజయమ్మ వాహనం టైర్లు ప్రమాదవశాత్తు పంచర్ అయితే దాన్ని ఇటీవలే జరిగినట్లు, దాని వెనుక కుట్ర ఉన్నట్లు, జగన్ కావాలని చేయించినట్లు అనుమానాలు కలిగేలా టీడీపీ సోషల్ మీడియా 3 రోజులుగా వైరల్ చేస్తూ సునకానందం పొందుతుంది. అబద్ధానికి రెక్కలు తొడిగి పబ్బం గడుపుకునే చంద్రబాబుకు, ఆయన పరివారానికి కనీస విచక్షణ జ్ఞానం లేదని, కుట్రతో బురద జల్లడమే తెలుసునని ఈ విషయం ద్వారా తేటతెల్లమైంది. అనుకోకుండా జరిగిన ప్రమాదాన్ని 2 ఏళ్ల తర్వాత తెరపైకి తెచ్చి దానిపై ఆరోపణలు చేయడమే చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. కలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలనే వేదికగా చేసుకుని వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు అబాసుపాలయ్యారు. తిరుమల లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, ఇందుకు గత ప్రభుత్వమే కారణమని దారుణమైన అబద్ధాన్ని పదే పదే చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. వెంకటేశ్వర స్వామి తన కులదైవం అని చెప్పుకుంటూనే ఆయన్ను రాజకీయంలోకి లాగి చివరకు సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్నారు. నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదని తేలడంతో దానిపై అడ్డగోలుగా మాట్లాడిన చంద్రబాబు, ఆయన అనుచరులు నోళ్లు మూతపడ్డాయి. విజయవాడ వరదలను ఎదుర్కోవడంలో దారుణంగా వైఫల్యం చెంది లక్షలాది మందిని నీటిలో ముంచిన చంద్రబాబు ఆ విషయం నుంచి రాష్ట్ర ప్రజలను ఏమార్చేందుకు ప్రకాశం బ్యారేజ్ని బోట్లతో గుద్దించి ధ్వంసం చేయడానికి జగన్ పథకం పన్నారంటూ విష ప్రచారం చేశారు. వరదలో కొట్టుకు వచ్చిన 4 బోట్లు బ్యారేజీ గేట్లకు అడ్డం పడితే దాన్ని రాజకీయం చేసి వైఎస్ఆర్సీపీయే కావాలని బోట్లతో గుద్దించిందని, దీని వెనుక జగన్ ఉన్నారని చెప్తూ కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడిన ప్రతి మాటని రుజువు చేయగలగాలి. వీటన్నిటినీ కూటమి ప్రభుత్వం రుజువు చేయగలదా? ప్రజెండా మీడియా. థ్యాంక్ యూ.